నవదంపతులన్న వాళ్ళందరూ వెళ్ళవలసిన క్షేత్రం ఏమిటో తెలుసా? అఖిలాండేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాలి. వెళ్ళి కొత్త పెళ్లి కూతురు పార్వతీదేవి యొక్క శ్రీచక్ర తాటంకములను చూసి నమస్కారం చేస్తే ఆమె ఐదోతనానికి ఎన్నటికీ లోటు రాదు. పెళ్లికి ముందు త్రిశూర్ తీసుకెళ్ళాలి, పెళ్ళయిన తర్వాత ఆ జంబుకేశ్వరం తీసుకెళ్ళాలి. అంత గొప్ప జంబుకేశ్వరం జలలింగం అఖిలాండేశ్వరి అమ్మవారు మీరు చూసి ఉంటారు. అద్భుతమైన స్వరూపం, తల్లి నిలబడి ఉంటుంది. ఏమి తేజోమూర్తో! ఆవిడ తేజస్సు తట్టుకోలేకపోయారు. అంటే ప్రతిష్టప్పుడు ఉన్న తేజస్సుని తట్టుకోగలిగినంత శక్తి పోయింది మనకు ఉపాసన లేక. ఆవిడ ముందు నిలబడలేకపోయేవారు. శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? ఆయన అమ్మవారిలో ఉన్న అధికమైన శక్తినంతటినీ బయటికి తీసి నవరత్నములు గొప్ప గొప్ప వజ్రములలోకి తీసుకుని ఆ వజ్రములతో శ్రీచక్రాలు వేసి శ్రీచక్రాలతో తాటంకాలు వేసి ఆ తాటంకాలు అమ్మవారి చెవులకు పెట్టారు.